హలో ఎవరివన్, చాంపియన్ ట్రైలర్ రివ్యూ. వీడియో మొత్తం చూడరి, క్లియర్ క్లారిటీకి అర్థమవుతుంది. హీరో రోషన్ మనకు తెలిసిందే, శ్రీకాంత్ గారి అబ్బాయి. హీరో రోషన్ మంచి హాలీవుడ్ హీరో రేంజ్ మెటీరియల్ అయితే ఉన్న హీరో. లుక్స్ పరంగా కానీ, హైట్ పరంగా కానీ, ఏ రేంజ్లో చూసుకున్నా సరే కూడా ఒక మంచి గ్రీక్, ఒక ఇంగ్లీష్ హీరో ఉన్నట్టు అయితే ఉంటాడు లుక్స్ పరంగా. చాంపియన్ ట్రైలర్ ఎట్లుందో ట్రైలర్లోకి పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారంటేనే సినిమా మీద ఒక హైప్, ఒక రేంజ్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్, చాలా పెద్ద ప్రొడ్యూసర్ ఆయన అశ్విని దత్ గారు. అంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తారంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మిక్కేజమేయర్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్ ఉంది ట్రైలర్లోకి అయితే పోదాం. ఈ ట్రైలర్లో 3 ఎలిమెంట్స్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ డైరెక్టర్ తీసుకున్న 3 ఎలిమెంట్స్ అయితే మాత్రం బాగా సక్సెస్ అయినాయని చెప్పాలి. ఒకటి, స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్కి స్వతంత్రం సపరేట్గా ఉంది. ఇండియాలో హైదరాబాద్ అప్పుడు లేకుండా సపరేట్ ఉంది కాబట్టి ఆ టైంలో ఇండియాకి స్వాతంత్రం వచ్చినా సరే కూడా బైరన్పల్లి అనే ఒక గ్రామానికి, ఆ పరిసర ప్రాంతాలకి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి నవాబులు ఎట్లా హింసించారు, నవాబుల కాలంలో వాళ్ళు ఎట్లా పరిపాలించారు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారన్న ఎలిమెంట్ని అయితే తీసుకుంటూ. సెకండ్ వచ్చేసి సినిమా టైటిల్ అని ఉంది ఛాంపియన్ అని చెప్పేసి. ఆ ఛాంపియన్ ఎట్లా ఈ గ్రామం నుంచి పోయి ఛాంపియన్గా ఎట్లా నిలబడ్డాడు, ఫుట్బాల్ ప్లేయర్గా అని చెప్పేసి అదొక ఎలిమెంట్ ఉంది. అట్లనే ఇక ప్రతి సినిమాలో ఉన్నట్టు యంగ్ హీరో కాబట్టి లవ్ స్టోరీ కూడా దానికి యాడ్ చేసిరు. ఒకటి లవ్ స్టోరీ ఉంది, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉంది, నవాబుల కాలంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలన్న ఎలిమెంట్ కూడా ఉంది. ఈ మూడింటిని తీసుకుని అయితే మాత్రం స్టోరీని రాసుకున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది ట్రైలర్లో చూడంగానే. ఫస్ట్ వచ్చేసి ట్రైలర్ క్లియర్గా చెప్పేసిండు, 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది, కానీ బైరన్పల్లి అనే ఒక విలేజ్ ఏదైతే ఉందో అక్కడ నవాబులు పరిపాలన ఉంది. ఆ నవాబుల పరిపాలనలో అక్కడున్న ప్రజలు ఎట్లా తిప్పలు పడ్డారు, వాళ్ళకి ఎన్ని కష్టాలు పెట్టి రాలని, వాళ్ళ నుంచి అక్కడున్న ప్రజలు ఎట్లా తప్పించుకోరు, వాళ్ళకి ఎవరెవరు సహాయం చేశారు, అప్పుడున్న పరిస్థితులు ఏందన్నది అయితే మాత్రం ఈ సినిమాలో క్లియర్గా చూపించినట్టయితే కనిపిస్తుంది. ట్రైలర్ అనే కనిపిస్తుంది. సినిమా ఎలిమెంట్స్, స్టోరీ స్టార్ట్ అయింది కూడా వీడికనే, ఆ బైరన్పల్లి అనే దానికనే స్టార్ట్ అయింది. నిజంగా అంటే చాలామందికి తెలియదేమో, ఇప్పుడు హైదరాబాద్ అనేది తెలుగు రాష్ట్రాలలో ఉంది, తెలంగాణలో ఉంది. బట్ ఒకప్పుడు అనేది హైదరాబాద్ అనేది ఒక సపరేట్ ప్రపంచం. ఇండియాతో కూడా సంబంధం లేకుండా ఉండే హైదరాబాద్ అప్పుడు నవాబ్ పరిపాలన టైంలో. తర్వాత పరిస్థితులు అనుగుణంగా కాలంతో పాటు ఇంకా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, ఇప్పుడు ఇది డిఫరెంట్ ఇది. బట్ అప్పుడున్న పరిస్థితులు ఎట్లుంటుండే అన్నది అయితే మాత్రం కళ్ళకు కట్టినట్టయితే ట్రైలర్లో చూపించారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఎట్లయితే పరిపాలించారో, బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఎట్లయితే మనల్ని బానిసలుగా చూసి తిప్పలు పెట్టి కష్టాలు పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ఎట్లయితే చేసారో, సేమ్ హైదరాబాద్ పరిసర కొన్ని ప్రాంతాలలో, అంటే ఈ సినిమాలో బైరన్పల్లి అనే ఒక గ్రామాన్ని చూపించారు, కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే పరిసర ప్రాంతాలలో విలేజెస్ ఉన్నాయో చాలా విలేజెస్ నవాబుల కింద ఉండే. అప్పుడు నవాబ్ పరిపాలన వాళ్ళు కూడా సేమ్ అట్లనే, ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఇళ్ళని చూసారో నవాబులు కూడా అక్కడున్న ప్రజల్ని, అక్కడున్న గ్రామాలని అట్లనే తిప్పలేటి అట్లనే చేసారు. వాళ్ళతోని కొట్లాడి, వాళ్ళతోని ఎదురు తిరిగి ఎట్లా దానిలో బయటపడ్డారు, ఎట్లా ఈ పరిస్థితికి వాళ్ళు వచ్చారు అన్నది అయితే మాత్రం ఈ సినిమాలో ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేసింది డైరెక్టర్. ఖచ్చితంగా సినిమాకి హైలైట్ కూడా ఈ సీన్స్ హైలైట్ అయితే అని చెప్పేసి అయితే కనిపిస్తుంది క్లియర్గా. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసినట్టే వీళ్ళతో కూడా యుద్ధం చేశారు అప్పుడున్న ప్రజలు. ఇప్పుడంటే అంత ఒకటైంది కాబట్టి ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎవరికి తెలియకపోవచ్చు. బట్ ఈ సినిమాలో మాత్రం అప్పటి పరిస్థితులు ఎట్లున్నాయి, ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ బైరన్పల్లి, హైదరాబాద్ పరిస్థితులు ఎట్లుండే, ఆ కాలానుసారంగా ఎట్లా మారినాయి, ఎవరు యుద్ధం చేసి దాన్ని బయటికి తీసుకొచ్చారు, ఇప్పుడు ఈ పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అనేది అయితే మాత్రం ఖచ్చితంగా డైరెక్టర్ మంచి సబ్జెక్ట్ అయితే తీసుకుంటూ, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. హీరో కూడా తెలంగాణ స్లాంగ్ ఉంది, హీరో మాటలు కూడా తెలంగాణ స్లాంగ్లో చాలా క్లియర్గా మాట్లాడుతుండు. ప్లస్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. అసలు ఈ బైరన్పల్లి వచ్చి ఈ యుద్ధాలు, ఈ నవాబులను ఎదుర్కొని వీళ్ళతో ఫైట్ చేసి ఒక ఛాంపియన్గా, ఇంటర్నేషనల్ ఛాంపియన్గా, సినిమా టైటిలే ఛాంపియన్ అంటే ఫుట్బాల్కి సంబంధించి చాలా బ్యాక్డ్రాప్ స్టోరీ అయితే ఉంది ఇందులోని. ఒకవైపు ఈ ఎపిసోడ్ చూపించుకుంటేనే ఫుట్బాల్కి సంబంధించింది కూడా దీనిలో చూపించే ప్రయత్నం అయితే చేసింది డైరెక్టర్. ఖచ్చితంగా ఈ ఫుట్బాల్ ఛాంపియన్ అని టైటిల్ ఉంది కాబట్టి ఈ ఫుట్బాల్ని బేస్ చేసుకొని ఇండియాకి సంబంధించి, లేకపోతే హైదరాబాద్కి సంబంధించి ఈ బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో దీనికి యాడ్ చేసుకుంటా ఈ ఛాంపియన్ అనేటోడు ఎట్లా ఎదిగిందన్నది కూడా ఈ స్టోరీలో క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. ఖచ్చితంగా ఈ హైదరాబాద్ స్లాంగ్ అని, లేకపోతే ఇది 1947 ఆ టైంలో స్టోరీ కాబట్టి ఖచ్చితంగా సినిమా, ఈ స్టోరీ, ఈ స్క్రీన్ ప్లే ఇదంతా వర్కౌట్ అవుతుంది అనేది అనిపిస్తుంది క్లియర్గా. ఇంకా అందులో అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి 1-10 సార్లు ఆయన ఇన్ని సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి సినిమానే తీస్తాడు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా నచ్చుతుంది, వర్కౌట్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆ సినిమాల క్వాలిటీ కానీ, ఆ సినిమా విజువల్స్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ, ఆ
ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మీరు ఏ విధంగా తీసుకున్నా సరే కూడా సినిమాలో ఎక్కడ పేరు పెట్టే పరిస్థితి అయితే లేదు. చాలా కంటెంట్ ఉన్న సినిమా అయితే అనిపిస్తుంది నాకైతే. ప్లస్ లవ్ స్టోరీ, ఇంకా రోషన్ అనే హీరో యంగ్ హీరో కాబట్టి ఇప్పుడిప్పుడే కెరియర్ని స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఖచ్చితంగా అవసరం. అప్పుడు ఆ 90s 47లో అప్పుడున్న లవ్ స్టోరీ ఎట్లుంది, అప్పుడు ఎట్లా లవ్ చేసుకుంటుండే, అవన్నీ కూడా ఈ హీరో బాగా హైలైట్ అయితే చేసింది ఈ సినిమాలో. చూద్దాం ఈ సినిమా రోషన్కి ఏ రేంజ్ హిట్ అవుతుంది అన్నది. రామ్ చరణ్ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. నన్ను అడిగితే శ్రీకాంత్ గారికి చిరంజీవి గారు ఎట్లున్నారో రామ్ చరణ్ గారి రోషన్కి అట్లున్నట్టయితే క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ రిలేషన్షిప్. అందులోని అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ గారిని ఇంట్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ కాబట్టి రామ్ చరణ్ గారు వచ్చి సినిమాను ప్రమోట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రొడ్యూసర్ గారికి లాభం జరగాలి, హీరో కూడా లాభం జరగాలన్న ఒక సాఫ్ట్ కార్నర్తోనైతే మాత్రం రామ్ చరణ్ గారు కూడా ఈ సినిమాని ట్రైలర్ లాంచ్ అయితే చేశారు. ట్రైలర్లో అయితే మాత్రం నేను చెప్తున్నా కదా, ట్రైలర్లో ఏదైతే కంటెంట్ ఉందో ఖచ్చితంగా అదే కంటెంట్, అదే క్యూరియాసిటీ, అదే ఎగ్జైట్మెంట్ సినిమాలో కూడా ఉన్నట్టయితే క్లియర్గా కనిపిస్తుంది. డైరెక్టర్ కొన్ని షార్ట్స్ తీసిండు, చాలా ఖతర్నాక్ షార్ట్స్ తీసిండు. ఖచ్చితంగా థియేటర్లో ఆ షార్ట్స్ ఎంజాయ్ చేస్తారు పక్క. ట్రైలర్ ఈ రేంజ్లో ఉందంటే ఇంకా సినిమాలో స్టోరీ చాలా ఉంది, జస్ట్ హింట్ ఇచ్చింది అంతే. ఈ ట్రైలర్ ఈ ఛాంపియన్ అనే సినిమా దేనికి సంబంధించింది అన్న ఒక హింట్ ఇచ్చిండే తప్ప స్టోరీ డెప్త్ ఎక్కడ రివీల్ చేయలేదు. మనకి ఎగ్జైట్మెంట్ పోకుండా మనం ఎక్కడ కూడా ఇంతే ఉంటుందేమో అన్న మన ఊహకు అందకుండా చాలా ట్రైలర్ కట్ కూడా చాలా ఖతర్నాక్ చేసిండు డైరెక్టర్. చాలా ప్లానింగ్తో చాలా నీట్గా అయితే చేసిండు. ట్రైలర్లో చెప్పినట్టు ఇదే, ఇంకా సినిమా కోసం మనం ఎంత మాట్లాడుకున్నా, ట్రైలర్ కోసం ఎంత మాట్లాడుకున్నా ఈ 3 ఎలిమెంట్సే హైలైట్ అవుతాయి. ఒకటి లవ్ స్టోరీ, 2 నవాబుల నుంచి ఎట్లా వాళ్ళ చెర నుంచి ఎట్లా బయటకు వచ్చి హైదరాబాద్ అనేది ఈరోజు ఎట్లా మారింది, హైదరాబాద్ ప్రజలు విముక్తి ఎట్లా కలిగింది నవాబుల నుంచి అన్నది అదొక మెయిన్ పాయింట్ తీసుకుంటూ ఛాంపియన్. ఇక్కడున్న ఒక తెలుగోడు, ఒక తెలంగాణ బిడ్డ లండన్ దాకా పోయి ఎట్లా ఫుట్బాల్ ఆడిండు, ఎట్లా గెలిచిండు, ఎట్లా ఛాంపియన్ అయిండు అంటే ఒకదానికొకటి నీట్గా కనెక్ట్ చేసి స్టోరీ చాలా పకడ్బందీగా రాసుకుండు డైరెక్టర్ మాత్రం. ఈ చాలా క్లియర్గా కనిపిస్తుంది. డైరెక్టర్కి అయితే మాత్రం కన్ఫ్యూజన్ లేదు. ఏదైతే ఈడ అనుకుండో, ఏదైతే రాసిండో అదే స్క్రీన్ మీద తీసినట్టయితే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది డైరెక్టర్ పనితనం. ఖచ్చితంగా సినిమా అయితే మాత్రం వేరే రేంజ్ హిట్టే, ఎక్కువ మాట్లాడుకునే అవసరం లేదు. ఖచ్చితంగా ఛాంపియన్ అవుతాడు నాకు తెలిసి. పుష్కలంగా ఒక హిట్ సినిమాకి ఏమేమి కావాలో, ఒక హిట్ సినిమాకి ఏమేమి మెటీరియల్ కావాలో అవన్నీ ఈ సినిమాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా హీరో రోషన్ ఛాంపియన్ అవుతాడని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. మీకు నా రివ్యూ ఎట్లా అనిపించిందో, ట్రైలర్ ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి రివ్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని. ఛాంపియన్ సినిమా 25 డిసెంబర్కి అయితే రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా సినిమా అయితే ఎవరిని డిసప్పాయింట్ చేయదని చెప్పి నేను అనుకుంటున్నా. చూడరు, మీరు ఒకసారి ట్రై చేయరు, మీకు అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్లో, మీకు ట్రైలర్కి సినిమాకి సంబంధం ఉందా లేదా, ట్రైలర్లో ఉన్న ఎగ్జైట్మెంట్ సినిమాలో ఉందా లేదా అన్నది 25కి అయితే అర్థమవుతుంది. అప్పుడు కూడా మూవీ రివ్యూ చేస్తా. జై హింద్.